ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ధ్యానాల కోసం మరొకసారి దేవుని పాదసన్నిధికి చేరువచ్చిన మీరందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. బాగున్నారా? మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. ప్రతిరోజు కూడా దేవుని మాటలు వినడానికి మీ పనులన్నీ ప్రక్కన పెట్టి, నాకు తెలుసు మీలో చాలామంది చాలా బిజీగా ఉన్నారు, అయినప్పటికీ ప్రభు సాన్నిధ్యాన్ని వెతుక్కుంటూ దేవుని సన్నిధిలో మీరందరూ ఆయన మాటలు వినడానికి, ఆయన కృపలో మీరందరూ స్థిరపడడానికి దేవుని సన్నిధికి వచ్చారు. బైబిల్లో చక్కని మాట ఉంటుంది, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో మీరు ఏం చేయండి? అంగీకరించండి. యాక్సెప్ట్ ద వర్డ్ దట్ కెన్ కన్వర్ట్ యువర్ సోల్, దట్ కెన్ సేవ్ యువర్ సోల్. నీ ఆత్మను రక్షించే శక్తిగల మాటలు దేవుని మాటలు. వీటిని ఎవరైతే శ్రద్ధగా వింటారో ప్రభు వారి జీవితాల్లో మేలు చేస్తారు. గతించిన రాత్రి విరవబడిన రొట్టె గురించి 3 అంశాలు మీతో మాట్లాడాను. ఒక్కొక్క రొట్టె మనకు నేర్పించే పాఠం ఏంటో కూడా గతించిన రాత్రి మనం విన్నాం. ఈరోజు ధ్యానాంశంగా గ్రంథాలు తెరిచి లూకాసు వార్త నుండి ఒక మాట చదవాలని నేను కోరుతున్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. ద గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 22 and let us read verses 19 and 20. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో మనందరి కోసం శిలువ మీద మరణించే సమయం ఆసన్నమైంది. మనుషులందరి కోసం క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించే సమయం. బ్లెస్సీ వెస్లీ గారు ఎంతవరకు చాలా చక్కని విషయాలు, విమోచన గురించిన వివరాలు చాలా తెలియజేశారు. మనందరూ కూడా పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన అంతా విడిచిపెట్టి దేవుని సాక్షులుగా బ్రతుకున్నట్లుగా ప్రభు తన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన మనల్ని విమోచించుకున్నాడు. ఆయన మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయన స్వాస్థ్యమై ఉన్నాము, ఆయన కోసం జీవించాల్సిన వారమై ఉన్నాం. అయితే ఆ ప్రక్రియ జరగడానికి ముందు రోజు యేసు ప్రభు వారి శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టి ఆయన పస్కా పండుగ లేదా పస్కా విందును ఆయన ఆచరించారు. మేడగదిలో నిన్న దినం చెప్పాను, ఒక మేడగది సిద్ధపరచబడినప్పుడు యేసు ప్రభు వారందరితో కూర్చుని ఆయన పస్కా అనే ఈ విందులో ఆయన పాల్గొన్నారు. అయితే ఆయన ఒక రొట్టెని తీసుకుని దాన్ని విరిచి, దాన్ని ఆశీర్వదించి, దాన్ని విరిచి, ఇది నా శరీరం అని ప్రభువు చెప్పారు. గత రాత్రి దాని గురించి మనం ధ్యానం చేశాం. అయితే ఆ తర్వాత ఆయన ఒక పాత్రను తీసుకుని, ఒక గిన్నె తీసుకుని, దానిలో ఒక ద్రాక్షారసం ఉంది, పూలిని ద్రాక్షారసం. ఆ రసాన్ని తీసుకుని ప్రభువారు, ఇది మీ కొరకు చిందించబడినయున్న నిబంధన రక్తం, క్రొత్త నిబంధన అనే మాట ప్రభువు వాడారు. దిస్ ఈజ్ ద కప్ ఆఫ్ మై న్యూ కవెనెంట్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఆన్ ద క్రాస్. శిలువ మీద యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాల్లో ఒక అత్యుత్తమైన కార్యం ఏంటి అంటే, ఆయన మనతో ఒక నిబంధన చేశారట. ఒక క్రొత్త నిబంధన ప్రభు చేశాడు. అంతవరకు నిబంధన అంటే ఏంటో పాత నిబంధనలో ఉన్న వ్యక్తులకు తెలుసు. కవనెంట్ అనే మాట గురించిన వివరాలు వారికి తెలుసు. ఎందుకోసం అంటే దేవుడు మానవునితో సత్సంబంధాన్ని నెలకొల్పడంలో ఆయన కొన్ని నిబంధనలు చేశారు. ఏదైనా తోటలో ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు, దాన్ని అడమిక్ కవనెంట్ అంటారు. ఆదాముతో దేవుడు చేసిన నిబంధన. ఆ తర్వాత దేవుడు నోవహుతో నిబంధన చేశాడు, నోయిక్ కవనెంట్ అంటారు దాన్ని. నోవహుతో దేవుడు ఒక నిబంధన. ఆ తదుపరి దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, దాన్ని అబ్రహామిక్ కవనెంట్ అంటారు. ఆ తర్వాత దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేశారు. దాన్ని మనం మాట్లాడుకుంటున్న భాషలో ఓల్డ్ కవనెంట్, పాత నిబంధన అని దాన్ని పిలుస్తున్నాం. ఆ తర్వాత దేవుడు దావీదుతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే, నీ కడుపును పుట్టిన ఒకడు ఎప్పుడు కూడా రాజుగా ఉంటాడు అనే నిబంధన దావీదుతో చేశాడు. దేవుడు ఆ నిబంధన నెరవేర్చుకున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో అన్ని నిబంధనల్లో 2 ప్రాముఖ్యమైన నిబంధనలు మనం గమనించాలి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన.
పాత నిబంధన అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా చేసిన నిబంధన. క్రొత్త నిబంధన అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు సిలువలో మన కోసం చేసిన నిబంధన. ఇట్స్ ఎన్ ఎటర్నల్ కవెనెంట్. ఈ నిబంధన కొంతకాలం ఉండి మరుగైపోయేది కాదు. శాశ్వత నిబంధన యేసు ప్రభు మనందరి కోసం సిలువలో చేశారు. పాత నిబంధన గ్రంథం వేరు, పాత నిబంధన వేరు. పాత నిబంధన గ్రంథము, దాన్ని ఓల్డ్ టెస్టమెంట్ అని పిలుస్తాం. 39 పుస్తకాలు దానిలో ఉంటాయి. ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన 39 పుస్తకాలు. దీన్ని పాత నిబంధన గ్రంథం అంటారు. పాత నిబంధన కాలంలో అనగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకమునుపు జరిగిన చరిత్ర అంతా కూడా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. కొంతమంది తెలియక పాత నిబంధన కొట్టివేయబడింది అని నూతన నిబంధనలు చూసినప్పుడు అయితే మనం పాత నిబంధన గ్రంథం చదవక్కర్లేద్దాము అని ఆదికాండం నుండి మలాకీ వరకు కొన్ని గ్రూపుల వారు క్రిస్టియానిటీలో ఉన్నాయి. కొంతమంది ఆ పుస్తకాలు చదవడానికి ఇష్టపడరు. ఎందుకోసం అంటే కొట్టేశారన్నారు కదండి, ఇంకెందుకండి చదవడం అని చెప్పి వాటిని చదవకుండా దే ఆల్వేస్ వాంట్ టు రీడ్ న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన గ్రంథం మాత్రమే, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మాత్రమే చదువుతారు. అంతకుముందున్న గ్రంథాలు వారు చదవరు, ఎందుకంటే వాటిని కొట్టేశారు కదా. వాస్తవాన్ని పరిశీలన చేస్తే దేవుడు కొట్టేసింది పాత నిబంధన గ్రంథాన్ని కాదు, పాత నిబంధన కొట్టేశాడు ఆయన. ఆ గ్రంథంలో ఉన్న చరిత్రను మనం చదవడం ద్వారా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, తన ప్రజల పట్ల దేవునికి ఉన్న విశ్వాస్యతంతో కూడా పాత నిబంధన గ్రంథ లేఖనాలు చదవడం ద్వారా మనకు అర్థమవుతాయి. కీర్తన గ్రంథం ఉంది బైబిల్లో, ఆ తర్వాత మొదటి 5 పుస్తకాల్లో విస్తారమైన చరిత్ర ఉంది. జనాంగాలు ఎక్కడి నుండి వచ్చాయి, జనములు ఎక్కడి నుండి వచ్చాయి, ఆ తర్వాత మూల పురుషులుగా ఎవరు పిలువబడ్డారు, ఈ సృష్టి క్రమం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఓల్డ్ టెస్టమెంట్ని చదవాల్సిందే. అయితే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ఓల్డ్ కవెనెంట్. పాత నిబంధన గ్రంథానికి పాత నిబంధనకు ఉన్న వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. జాగ్రత్త వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు వారు ప్రయాణం సాగించిన తర్వాత వారు మౌంట్ సైనాయి దగ్గరికి వచ్చారు, సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. ప్రభు అంతకుముందే మోషేతో చెప్పాడు, మోషే నీకు ఒక సూచన చెప్పనా, నేను నీతో ఉన్నాను అనడానికి ఒక సూచన చెప్పమంటావా, నువ్వు మరలా ఇక్కడి నుంచి వెళ్ళి ప్రజలను తీసుకుని ఇక్కడికే వస్తావు, నేను నీతో ఉన్నాను అనడానికి ఇట్స్ ఎ సైన్. ఎందుకోసం అంటే మోషే మిద్యాన్ అరణ్యంలో ఉన్నప్పుడు హోరేబు పర్వతం దగ్గర దేవుడు అతనితో మాట్లాడాడు, మండుచున్న పొదలోంచి మాట్లాడాడు. ప్రభువా నీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నాకు సామర్థ్యం సరిపోదేమో. లేదు మోషే, నేను నీకు తోడై ఉన్నాను. సరే నీ పేరేంటో చెప్పు అన్నాడు. పేరు చెప్పాడు దేవుడు. ఎట్టకేలకు మోషేని పంపిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, హియర్ ఈస్ అ సైన్, టేక్ మై వర్డ్, యూ విల్ కమ్ బ్యాక్ టు దిస్ ప్లేస్ విత్ మై పీపుల్ అగైన్. నేను నీతో ఉన్నాను అనడానికి సూచన ఏంటంటే నువ్వు మరలా వారందరినీ వెంటబడుకుని ఇక్కడికి వస్తావు. అండ్ ఐ విల్ మీట్ యూ హియర్, నేను మరలా ఇక్కడ నిన్ను కలుసుకుంటాను, నా ప్రజలతో ఒక నిబంధన చేస్తానని దేవుడు చెప్పగానే అక్కడి నుంచి మోషే వెళ్ళడం, 10 రకాల తీర్పులు ఐగుప్తు మీద ప్రకటించడం, ఒక్క రాత్రిలో దేవుడు వారిని విడిపించడం. వారు కొన్ని లక్షల మందిగా 6 లక్షల పైచిలుకు కాల్బలం బయలుదేరారు. ఐగుప్తు నుండి బయలుదేరి వారు అలా ప్రయాణం చేసుకుంటూ మౌంట్ సైనాయి దగ్గరికి మరలా వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, లా అనేది లేదా తోరా అనేది దేవుడు వారికి ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే 10 ఆజ్ఞలు. నిర్గమకాండం 20 అధ్యాయం చదివితే 10 కమాండ్మెంట్స్ దేవుడు అందులో పొందుపరిచాడు. అయితే వాటితో పాటుగా దేవుడు ఇంకా అనేక విషయాలు మోషేతో చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి ప్రారంభించి దాదాపుగా 31వ అధ్యాయం వరకు చదివితే ఇదంతా కొండ మీద జరిగిన కాన్వర్జేషన్. అదంతా దేవుడు సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడిన విషయాలన్నీ చాలా స్పష్టంగా మోషే రాసుకుంటూ వచ్చాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ద చాప్టర్, ఆ 31వ అధ్యాయం చివరికి వచ్చేసరికి బైబిల్ ఏముంటుందంటే దేవుడు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత మోషే చేతుల్లో 2 రాతి పలకలను దేవుడు ఉంచాడు. శాసనములు గల రాతి పలకలని అక్కడ రాయబడింది. అంటే దట్ వాస్ ద పర్టిక్యులర్ వర్డ్స్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ హెస్ గివెన్ లా త్రూ మోసెస్. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మము లేదా ధర్మశాస్త్రం అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మంచి చెడుల విచక్షణ ప్రజలకు తెలియాలని. తన్ను వెంబడించేవారు తన నిబంధన ప్రజలుగా ఉండాలంటే, కవెనెంట్ పీపుల్గా వారు ఉండాలి అంటే వారు ఏం చేయాలో దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు. అందును బట్టి బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు దేవుడు పాత నిబంధనలో ఉన్న యూదులైన వారికి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాడు. మీరు ఇవి చేస్తేనే, ఇవి నెరవేరిస్తేనే మీరు ఆశీర్వాదం పొందుతారు, మీరు నేను ఏర్పరిచే దేశంలోనికి ప్రవేశిస్తారు. స్ట్రిక్ట్గా దేవుడు చాలా విషయాలు వారికి చెప్పారు. అయితే ఆ ప్రజల్లో
6 లక్షల మంది కాల్బలం బయటికి వచ్చినప్పటికీ కూడా వారిలో చాలామంది కనాను దేశం చేరలేదు. ఎందుకోసం తెలుసా? దే బ్రోక్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుని నిబంధనను వారు మర్చిపోయారు. దేవుని నిబంధనను వారు నెరవేర్చలేదు. కాబట్టే వారిలో చాలా మట్టుకు కనాను దేశంలో ప్రవేశించలేకపోయారు. ఆ మార్గ మధ్యంలో వారికి పుట్టిన పిల్లలు కావచ్చు. అయితే పాత నిబంధన దేవుడు మోషే ద్వారా ఇచ్చాడు. పైకి కనబడ్డని 10 ఆజ్ఞలుగా ఉన్నప్పటికీ కూడా యూదులు బైబిల్ గ్రంథాన్నంతా జాగ్రత్తగా చదివి 613 ఆజ్ఞలు లెక్కగట్టారు. వాళ్ళు చెప్పండి, ఎన్ని ఆజ్ఞలు మొత్తం? 613. అంటే ఒక యూదుడు నిక్కచ్చి యూదుడిగా బ్రతకాలి అంటే, ఒక స్టాంజ్ జూయిష్ పర్సన్గా వారు ఉండాలి అంటే, ఒక స్టాంజ్ ఇజ్రాయలైట్గా వారు ఉండాలి అంటే 613 ఆజ్ఞలు పాటించి తీరాల్సిందే. అందులో ఏ ఒక్కటి ఏ రూపంలో, ఏ స్థాయిలో, ఏ సమయంలోనైనా బ్రేక్ చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఆ గిల్ట్ వారిని ఎంత బాధిస్తుంది అంటే, ఇంకా మొత్తం అన్నీ బ్రేక్ చేసేసాము, దేవుని దూరం అయిపోయామన్న గిల్ట్ వారిలో ఉంటూ ఉండే. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు మోషే ద్వారా. ఆ తర్వాత మీరు నిర్గమకాండ 32వ అధ్యాయము 34వ అధ్యాయం కూడా చదివితే ఈ విషయాలను అక్కడ మనం చూడొచ్చు. మోషే గారు రాతి పలకలను పట్టుకుని మెల్లగా కిందకు వస్తున్న సమయంలో కింద ఏం జరుగుతుంది? ఒక జరగకూడని పని జరిగింది. ప్రజలందరూ కూడా ఒక బంగారు దూడను చేసుకుని దాన్ని ఆరాధన చేస్తూ, ఐగుప్తులను బయటికి తీసుకొచ్చింది ఇదే అని చెప్పి బంగారు దూడను ఆరాధన చేస్తూ ఉంటే మోషే సహించలేకపోయాడు. ఆ రాతి పలకలను నేలకేసి కొట్టేశాడు. వాటిని దేవుడే సిద్ధపరిచి, దేవుడే డిజైన్ చేసి, దేవుడే వ్రాసి ఇచ్చిన రాతి పలకల్ని నేలపాలు చేసేసాడు మోషే. కోపం వచ్చింది. ఆ తర్వాత ఆ సంఘటన అంతా జరిగి కొంచెం పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత, ప్రభువా నువ్వు ఇచ్చిన రాతి పలకలు పగలగొట్టేశాను ఆయన అంటే, ప్రభువు నాడు ఏముంది, మరలా రా పైకి, ఇంకో 40 రోజులు నువ్వు స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ ఈసారి వచ్చేటప్పుడు ఆ రాతి పలకలు నువ్వే సిద్ధపరిచి తీసుకురా. మొదటిసారి నేను చేసినప్పుడు దాని విలువ నీకు తెలియలేదు కాబట్టి ఈసారి నువ్వు చేసుకురా అన్నప్పుడు మోషే ఎంత ప్రయాసపడి ఉంటాడో వాటిని ఎగ్జాక్ట్గా దేవుడు చేసినట్టుగా చేయాలి అంటే. బట్ ఫైనల్ హీ గాట్ సక్సీడెడ్ ఇన్ దాట్. దానిలో మోషే సఫలత సాధించి మళ్ళీ రాతి పలకలు 2 పట్టుకెళ్తే మళ్ళీ దేవుడు రాసి వాటిని ఇచ్చాడు. ఆ తర్వాత కాలంలో వాటిని దేవుని మందసంలో కూడా వాటిని ఉంచారు. ఆ మందసంలో ఉండాలనే ఆలోచనలో రాతి పలకలను వాటిని ఉంచారు. జాగ్రత్త గమనించిన పిల్లలు, ధర్మశాస్త్రము మంచి చెడుల విచక్షణ మనకు తెలియజేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా వ్యాధి ఉందనుకోండి, అది ఏ రకమైన వ్యాధో తెలుసుకోవాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు ముందు ఏం చేస్తారో తెలుసా? పరీక్షలు చేస్తారు, రిపోర్ట్స్ కావాలి, టెస్టులు చేయాలి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక చక్కని లిస్ట్ ఒకటి ఉంటుంది, అన్ని టెస్టులు దానిలో ఉంటాయి. ఈయన ఏం చేస్తారంటే, ఇదివరకైతే పేపర్ తీసుకుని చాలా కష్టపడి రాసేవారు డాక్టర్లు, వారు కూడా చాలా విషయాలు అప్డేట్ అయ్యారు, అందరిని బట్టి దేవునికి మహిమ. అయితే వారు ఏం చేస్తారంటే ఇప్పుడు టిక్లు పెట్టేస్తున్నారు, ఇగో ఈ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఈ టెస్ట్ అని. అప్పుడు దాన్ని ల్యాబొరేటరీకి తీసుకెళ్ళిన తర్వాత మన బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, లేదా వారికి కావాల్సిన శాంపిల్స్ తీసుకున్న తర్వాత కపుల్ ఆఫ్ డేస్లో ఆ రిపోర్ట్ అనేది వస్తుంది. రిపోర్ట్ రాగానే మనిషి స్వస్థపరచబడతాడా? చెప్పండి. యాహూ రిపోర్ట్ వచ్చేసింది, నాకు అంత మంచి జరిగిందని కేకలేస్తారా ఎవరైనా? రిపోర్ట్ ఎందుకు? లోపల ఏ రోగం ఉందో తెలియడానికి, లోపల ఏ వ్యాధి ఉందో తెలియడానికే రిపోర్ట్ ఉపయోగపడుతుంది. కానీ రిపోర్ట్ రాగానే అమ్మయ్య నేను స్వస్థపరచబడిపోయినాను అనుకుంటారు ఎవరైనా? ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏం స్టార్ట్ చేస్తారు? ట్రీట్మెంట్ చేస్తారు. అమ్మా నీ దేహంలో ఈ వ్యాధి ఉంది, ఈ డిసీజ్ ఉంది, లేకపోతే ఈ వైరస్ ఉంది, ఈ బ్యాక్టీరియా ఉంది, లేకపోతే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది, ఈ ఏదో రకమైన వ్యాధి నీలో ఉంది కాబట్టి లెట్స్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. దానికి తగ్గట్టుగా ఔషధాలు, మందులు ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ధర్మశాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, నీలో ఏ లోపం ఉందో తెలుసుకోవడానికి, నీలో ఏ తప్పు ఉందో తెలుసుకోవడానికి, నీలో ఏ పాపం ఉందో తెలుసుకోవడానికి ధర్మశాస్త్రం ఉపయోగపడుతుంది. కానీ ఆ పాపాన్ని క్షమించే అధికారం మాత్రం దేనికి లేదు? ధర్మశాస్త్రానికి లేదు. నేను బాగు చేసే అధికారం ధర్మశాస్త్రానికి లేదు. ఇంకొక ఉదాహరణ కూడా చెబుతాను. ఒక జ్వరం వచ్చిందని తెలుసుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తాం చెప్పండి? థర్మోమీటర్ ఉపయోగిస్తాం కదా. ఆ థర్మోమీటర్ ఉపయోగించిన తర్వాత జ్వరం ఎంత ఉన్నది అని చెప్తుంది. కానీ ఏ థర్మోమీటర్ అయినా మన జ్వరాన్ని తగ్గించింది ఎప్పుడైనా? నేను థర్మోమీటర్ పెట్టుకున్నానండి జ్వరం తగ్గిపోయిందని ఎవరైనా అంటారా? అనలేరు. ఎందుకోసం అంటే అది నీలో ఎంత జ్వరం ఉందో చెబుతుందే కానీ జ్వరాన్ని మాత్రం తగ్గించదు. జ్వరం తగ్గాలి అంటే ఆ తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్, లేదా మనకు తోచిన ట్రీట్మెంట్లు కొన్ని చేసేసుకుంటూ ఉంటుంది. కాల్పాలో, డోలో 650 ఏవో ట్యాబ్లెట్లు వేసుకుంటాం. ఔషధాన్ని లోపల తీసుకున్న తర్వాత మనకు స్వస్థత. ధర్మశాస్త్రం చేసిన పని ఏంటి అంటే మనిషి యొక్క పాపాన్ని బయటపెట్టింది.
మనిషి ఏ రూపంలో తప్పిపోతున్నాడో, ఏ విషయంలో తప్పిపోతున్నాడో, గాడ్ స్టాండర్డ్స్ని ఎక్కడ మిస్ అయిపోతున్నాడో ధర్మశాస్త్రం చెప్పింది, కానీ ధర్మశాస్త్రం మనిషిని రక్షించలేకపోయాను. ధర్మశాస్త్ర యుగంలో ఉన్న వారందరూ కూడా చాలా కఠినమైన పరిస్థితుల్లో వారు జీవించారు. దే ఆల్వేస్ లివ్డ్ ఇన్ దర్ ఎరా విత్ ఫియర్. భయంతో జీవించారు, భయకంపిత వాతావరణంలో వారు బ్రతికారు. యాజ్ టీజ్గా దేవుడు చెప్పినట్టు చేసినప్పుడే ఆశీర్వాదాన్ని చూశారు, లేదంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు దేవుడు వారి పక్షాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే దే వర్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ లా. వారు ధర్మశాస్త్ర యుగంలో వారు బ్రతికారు. దేవుడు వారితో నిబంధన చేశాడు, యాజ్ లాంగ్ యాజ్ యూ రిమైన్ ఇన్ మై కవనెంట్ యూ షల్ బి బ్లెస్డ్, ఇఫ్ నాట్ యూ షల్ బి కర్స్డ్. అందును బట్టే మీరు పాత నిబంధన గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతుంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే చదవండి. దేవుని నిబంధనలు గైకుంటే వారికి వచ్చే ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయో, ఆ నిబంధన గైకొనకపోతే ఆ తర్వాత వచ్చే విపత్కర పరిస్థితులన్నీ చాలా క్లియర్గా రాస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆశీర్వాదాల కన్నా ఆ తర్వాత నిబంధన గనక నెరవేర్చకపోతే వచ్చే శాపాల లిస్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ధర్మశాస్త్రం మనిషికి ఏది తప్పో, ఏది నిజమో, ఏది వాస్తవమో, ఏది పొరపాటో తెలియజేసింది, కానీ ధర్మశాస్త్రం ఈ మనిషిని బాగు చేయలేదు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, ఆయన కృపాయుగాన్ని వెలుగులోకి తీసుకురావడానికి, కృప ద్వారా ఆయన మీద ఆధారపడడం, కృప ద్వారా ఆయన సన్నిధికి రావడం. మనిషి తాను చేసే క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అసాధ్యం. అయితే క్రీస్తు ప్రభు తన కృపను అనుగ్రహించినట్లుగా క్రొత్త నిబంధన ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. పాత నిబంధనలో ఏ నిబంధన అయినా జరుగుతున్నప్పుడు రక్తముతో నిబంధనలు జరిగేవి, కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు వారు తన రక్తము ద్వారానే నిబంధన చేసి మనందరినీ శాశ్వత నిబంధనలోనికి ఆయన నడిపించారని స్పష్టంగా రాయబడింది. అయితే బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతుంటే దేవుడు క్రొత్త నిబంధన స్థాపిస్తారు అని, ఆ నిబంధనకు మనలందరినీ వారసులుగా చేస్తారనే ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, వన్ ఆఫ్ ద ప్రొఫౌండ్ prophecies concerning the New Testament that should be established by Jesus on the cross was written in the book Jeremiah. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఆల్రెడీ ఈ క్రొత్త నిబంధన గురించిన వివరాలు రాసుకుంటూ వచ్చాడు. వాటిని ఒకసారి మీకు పరిచయం చేస్తాను. చూడండి, 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయాన్ని మనం చదివితే, దానిలో దేవుడు ఈ క్రొత్త నిబంధన గురించిన వివరాలు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చూడండి, 33, 34 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఏంటా నిబంధన అంటే జాగ్రత్తగా గమనించండి. వారి మనస్సులలో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయము మీద వాటిని రాస్తాను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు జనులగుదురు. చెప్పండి, వారు ఎలా ఉంటారు? నాకు జనులై ఉంటారు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వారి పాపములు ఇక ఎన్నడూ ఏం చేయను? జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. పాత నిబంధన ఇంకా నెరవేర్పులో ఉన్నప్పుడే క్రొత్త నిబంధన గురించిన ప్రవచనాన్ని దేవుడు ఇర్మియా ద్వారా చెప్పేశాడు. ఇక్కడ ఏమన్నాడంటే, నా ధర్మ విధులను నేను ఎక్కడ రాస్తానో వారి హృదయాల్లో రాస్తాను. ఐ విల్ రైట్ మై లాస్ ఇన్ దేర్ హార్ట్స్. వారి మనస్సుల్లో నా ధర్మ విధులు ఉంచుతాను. నేను వారికి దేవుణ్ణి ఉంటాను, వారు నాకు ఎలా ఉంటారు? జనులై ఉంటారు. ఆ తదుపరి అల్పులేమి గనులేమి అందరూ కూడా నన్ను తెలుసుకుంటారు. ఇది యెహోవా వాక్కు అని ఒక చక్కని ప్రొఫెసీ, నూతన నిబంధన గురించి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథాన్ని కూడా మనం చదివితే, యెహెజ్కేలు భక్తుడు కూడా ఈ నూతన నిబంధన గురించిన వివరాలు అంత ప్రత్యక్షంగా కాకపోయినా కొంచెం పరోక్షంగానైనా ఆ మాటలు యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. 36వ అధ్యాయం, The book of Ezekiel chapter 36. Let us read from 26. 26వ వచనం నుండి ఈ మాటలు చదువుదాం. యెహెజ్కేలు 36:26. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావము మీకు కలుగజేస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏ గుండె ఇస్తాడంట ఆయన? మనలో ఎవరికైనా రాతి గుండెలు ఉన్నాయండి?
ఎందుకు ఇక్కడ మాట్లాడాడు దేవుడు ఈ మాట? రాతి గుండె అనే మాట ఎందుకు వాడాడు? మాంసపు గుండెని ఇస్తానని ఎందుకు అన్నాడు? జాగ్రత్తగా గమనించండి. ఒక ఎనాలజీ ఏంటంటే, ధర్మశాస్త్రం దేని మీద రాయబడింది? రాళ్ల మీద రాయబడింది. కానీ నూతన నిబంధన దేని మీద రాయబడుతుంది? మెత్తని మనసుల మీద, హృదయాల మీద రాయబడుతుంది. దేవుడు అన్నాడు, వారిలో ఉన్న రాతి గుండెని తీసేసి నేను వాడికి ఏమి ఇస్తున్నాను? మాంసపు గుండె ఇస్తున్నాను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను, నా విధులను గైకొను వారుగాను మిమ్మును చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక డైరెక్ట్ ప్రాఫెసీ ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో చూసాం. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో నూతన నిబంధన గురించి ప్రవచనం ఇది. ఆ తర్వాత యెషయా గ్రంథంలో కూడా ఒక ప్రవచనాన్ని మనం చూస్తాం. 59వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 59, and let us read words 20 and 21. 20 మరియు 21 వచనాల్లో ఈ మాట ఇలా రాయబడింది. సియోను యొద్దకును, యాకోబులో తిరుగుబాటు చేయుట మాని, యాకోబులో ఎంతవరకు ఎవరైతే తిరుగుబాటు చేశారో వారందరూ దాన్ని మానుకుని మళ్ళుకొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది. అది దేవుడు వారితో చేస్తున్న నిబంధన ఇది. ఏంటా నిబంధన అంటే, నీ మీద ఉన్న ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ ఎల్లప్పుడు ఏమవట? తొలగిపో. అంటే ఇది నిత్య నిబంధన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా మాటలు ఎన్నప్పుడు ఏమన్నాడు? తొలగిపో అన్నాడు. అంటే ఈ వచనాన్ని బేస్ చేసుకుంటే దేవుడు తన ప్రజలతో ఒక నిత్య నిబంధన చేస్తాడు, నిత్య నిబంధన కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనే విషయం ఈ వచనం ద్వారా అర్థమైంది. చూడండి, పాత నిబంధన గ్రంథంలో 3 మేజర్ ప్రాఫిట్స్. యెషయా పెద్ద ప్రవక్తే, ఇర్మియా పెద్ద ప్రవక్తే, యెహెజ్కేలు పెద్ద ప్రవక్తే. ఈ 3 మేజర్ ప్రాఫిట్స్ ద్వారా దేవుడు నూతన నిబంధన గురించిన వివరాలు ముందుగానే తెలియజేశాడు. కాలము సంపూర్ణమైనప్పుడు, సమయము వచ్చినప్పుడు యేసు ప్రభువారి లోకానికి రావడం, ఆయన ధర్మశాస్త్రాన్నంతా తన జీవితంలో ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. అందరూ బట్టి నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను అని యేసు ప్రభు పలికారు. చాలామంది యేసు ప్రభువుని చూసి, నువ్వేదో కొత్త బోధలు చేస్తున్నావు, కొత్త విషయాలు చెప్తున్నావు, నువ్వు ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేసేస్తున్నావు అని చాలామంది యేసు ప్రభు మీద నెపంలో మోపారు, శోధించారు, ఆయన ఇబ్బంది పెట్టారు. కానీ యేసు ప్రభు చాలా పర్టికులర్గా తెలియజేసింది ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని ఏం చేయడానికి వచ్చానో? నెరవేర్చడానికి వచ్చాను. నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి దేవుడు కృపాయుగాన్ని ఏం చేశాడు? ఆయన వెలుగులోని తీసుకొచ్చాడు. పాత నిబంధన కాలంలో ప్రజల మీద ఉన్న ముసుగును దేవుడు తొలగించి నూతన వెలుగులోనికి ప్రజలంతా నడిపించాలని దేవుడు ఆశించాడు. సిలువలో యేసు ప్రభు రక్తం చిందించడం ద్వారా, తన రక్తాన్ని మనందరి కోసం దారదారులుగా కార్చడం ద్వారా నూతన నిబంధన యేసు ప్రభు మన కోసం నెరవేర్చారు. ఇప్పుడు ఈ నిబంధనకు వారసులైన వారు ఎవరు అంటే, ఆయన సిలువ త్యాగం మీద విశ్వాసం ఉంచిన వారందరూ నూతన నిబంధనకు వారసులే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన కాడి మన మీద మోపబడలేదు, కానీ కృపలో ఉన్న మనము, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయారు, ఆయన నా నిమిత్తం సిలువ వేయబడ్డారు, ఆయన నా నిమిత్తం రక్తం చిందించారు, ఆయన రక్తం పవిత్రమైంది కనుక, ఆయన రక్తం నిర్దోషమైంది కనుక, ఆయన రక్తము నిష్కళంకమైంది కనుక, ఆ రక్తము ద్వారా నేను పరచబడ్డాను, పరిశుద్ధపరచబడ్డానని ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచుతారో వారు ఎట్టివారైనా, లేఖనాలు మనం చూసాం, గనులేమి అల్పులేమి ఎవరైనా సరే నన్ను తెలుసుకుంటారని ప్రభు చెప్పిన ఆ లేఖనానుసారంగా ఎవరైనా సరే క్రీస్తు ప్రభు త్యాగాన్ని గురించిన వివరణ తెలుసుకుని అది నా కోసం ఆయన చేశాడని నమ్ముతారో వారందరూ నూతన నిబంధనకు వారసులు అవుతున్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన మీద ధర్మశాస్త్ర సంబంధన కాడి లేదా ముసుగు మన మీద లేదు, కానీ నూతన నిబంధనలో మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేయడం. పాత నిబంధనలో చాలామంది దేవుని ఆరాధన చేశారు. ఏ విధానాలు తెలుసా? భయపడి చేశారు. అయ్యో చెయ్యకపోతే కుదరదేమో, శాపం వచ్చేస్తుందేమో భయంతో చేశారు. మీకు తెలుసా ఆ విషయం? విశ్రాంతి దినాన్ని పాత నిబంధన గ్రంథంలో అంత స్పష్టంగా అందరూ ఆచరించడానికి కారణం ఏంటో తెలుసా? అందరిలోనూ దేవుడు అంటే ప్రేమ ఉండి కాదు, ఆచరించకపోతే నడ్డి విరుగుద్ది కాబట్టి దేవుడు శిక్షిస్తాడేమోనని. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఒక వ్యక్తిని పట్టుకున్నారు, అయ్యా విశ్రాంతి దినం కట్టిలేరుతున్నాడు. హీ వాజ్ గ్యాదరింగ్ స్టిక్స్ ఆన్ ది సాబత్. వాట్ షుడ్ వి డూ? మోషే కొంచెం ఆలోచన చేశాడు, ఇది కొంచెం క్రిటికల్ కేసుగా ఉంది, కట్టెలేరినంత మాత్రాన విశ్రాంతి దినాన్ని మీరినట్టేనా? లెట్ మీ ఆస్క్ గాడ్. దేవుని అడుగుతానని చెప్పి వచ్చి అడిగాడు, ప్రభువా కట్టెలేరుతున్నాడట, పొలలు ఏరుకుంటున్నాడట, విశ్రాంతి దినాన్ని ఏం చేయమంటావు? చంపేశాడు. రాళ్లతో కూడా చంపేసేయండి.
ఆజ్ఞను మీరడం తక్కువ స్థాయిలో చేశాడా ఎక్కువ స్థాయిలో చేశాడనే ప్రశ్న కాదు. విశ్రాంతి దినాన్ని మీరాడు, మరణానికి పాత్రుడే. అప్పటి నుంచి ప్రజలందరూ విశ్రాంతి దినాన్ని ఆచరించారు అంటే అందరూ ఇలా ఉన్నారని అనట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే అబ్జర్వ్ ది సాబత్ బై ఫియర్. ధర్మశాస్త్రం మనిషిని అలాగే ఉంచేసింది, భయంలోనే. అయ్యో ఇది చేయకపోతే చచ్చిపోతానేమో, ఇది చేయకపోతే రాళ్ళతో కొట్టేస్తారేమో, ఇది చేయకపోతే అలా అయిపోద్దేమో, ఇలా అయిపోద్దేమోనని పాత నిబంధనలో ఉన్న చాలా మట్టుకు భయంతో మోటివేట్ అయ్యే వారు దేవుని ఆరాధన చేశారు, దేవుని దగ్గరికి వచ్చారు. కానీ ఇప్పుడు నూతన నిబంధన అలాంటిది కాదు. ప్రేమతో దేవుని ఆరాధన చేయడం, హల్లెలూయా, కృతజ్ఞతతో దేవుని ఏం చేయడం, ఆరాధన చేయడం. ఎస్, వెన్ వి రిమెంబర్ ది సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ అవర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. అవునయ్యా, నా స్థానం నువ్వు కోరుకున్నావు, ఇంతకన్నా నాకు కావాల్సిన భాగ్యం ఉంది, ఇంతకన్నా నాకు కావాల్సిన ఆశీర్వాదం ఉంది. దేవుని బిడ్డలు నూతన నిబంధనలో ఉన్నవారు ప్రభువును ఆరాధించే విధానం ఎలాంటిదంటే మనస్ఫూర్తిగా, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించే ప్రక్రియ. కానీ పాత నిబంధనలో ఉన్నవారు అలాంటి స్వేచ్ఛగా ఆరాధన చేయలేకపోయారు, భయంతో ఆరాధన చేశారు, భయంతో ఆజ్ఞలు పాటించారు. అయితే నూతన నిబంధనలో దేవుడు మనందరినీ స్వేచ్ఛగా ఆరాధించినట్లు, కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధించినట్లుగా, ఆయన్ను ప్రేమతో ఆరాధించినట్లుగా దేవుడు మనల్ని పిలిచాడు. నూతన నిబంధనలో ఉన్న సంఘానికి ఉన్న ఆధిక్యత ఇదే. మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించాలని, ఆ ప్రేమలో మనందరం ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి యోహాను భక్తుడు అంటాడు, మనం ఎందుకు దేవుని ప్రేమించాలి అంటే మొదట ఆయన మనల్ని ఏం చేశాడు, ప్రేమించి. దట్స్ ద మోటివేషన్. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. సిన్స్ గాడ్ లవ్డ్ us ఫస్ట్, we ought to love him. ప్రభువుని ప్రేమించడానికి మనకున్న మోటివేషన్ ఏంటో తెలుసా? ఆయన మనల్ని ప్రేమించాడు కనుక, తన ప్రాణం ఇచ్చినట్టుగా మనల్ని ప్రేమించాడు కనుక మనము కూడా ఆయన్ను ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఇది నూతన నిబంధన తెలియచేస్తున్న సత్యం. ఇది పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు మన మీద పెట్టిన బాధ్యత ఏంటి అంటే క్షమాపణ అనేది దేవుడు నేర్పించాడు. ప్రతీకారం కన్నా క్షమాపణ గొప్పదని ప్రభు ప్రకటించాడు. ఇలా అనేకమైన వ్యత్యాసాలు పాత నిబంధన కొత్త నిబంధనకు మనం చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ పాత నిబంధన ఇవ్వబడిన రోజే ఎంతమంది చనిపోయారు? 3,000 మంది చనిపోయారు. ధర్మశాస్త్రం ఇవ్వబడిన రోజు 3,000 మంది ప్రజలు చనిపోయారు. కానీ క్రొత్త నిబంధన వెలుగులోనికి వచ్చిన రోజు 3,000 మంది రక్షణ పొందారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. When Peter proclaimed the gospel, when Peter explained the divinity of Jesus, the Bible confirms that 3,000 people were added to the church. సంఘానికి 3,000 మంది యాడ్ చేయబడ్డారు. వారందరూ కూడా క్రీస్తు ప్రభువుకి మహోన్నతమైన అనుభవాలను వారు తెలుసుకుని సంఘంలో చేర్చబడ్డారు అని బైబిల్లో రాయబడింది. పాత నిబంధన ఎప్పుడు కూడా మనిషిని శిక్షించాలని డిమాండ్ చేసింది. పాపం చేయడం ద్వారా మనిషికి మరణం రావాల్సిందే అన్నట్టుగా శిక్షను ప్రోత్సహించింది. కానీ కృపను వెలుగులో తీసుకొచ్చిన యేసయ్య క్షమించడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. హల్లెలూయా. యెరూషలేము దేవాలయంలో ఒకసారి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక యవనస్తురాలు ఈడ్చుకుని వచ్చారు. ఆమెను ప్రభు ముందు నిలబెట్టి, ప్రభువా, ఈ యవనస్తురాలు పాపంలో పట్టబడింది, ఏం చేయమంటావు? ధర్మశాస్త్రం అయితే చాలా క్లియర్గా చెప్పేస్తుంది ఈమెను రాళ్లతో కొట్టి చంపేమని. కానీ నువ్వేదో మాట్లాడుతున్నావు కదా, ప్రేమ అంటున్నావు, క్షమాపణ అంటున్నావు, కృప అంటున్నావు. వాట్ యు సే? అక్కడున్న శాస్త్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అక్కడున్న మనుషుల యొక్క ఉద్దేశం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఆ యవనస్తురాలను ఇబ్బంది పెట్టాలని కాదు, ఆమె ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టాలని? యేసయ్యని ఇబ్బంది పెట్టాలని. వారు ఒక ఇన్స్ట్రుమెంట్గా అమ్మాయిని వాడుకున్నారు, ఒక ఛానల్గా అమ్మాయిని వాడుకున్నారు అంతే. వారు ఆ యవనస్తురాలను నిలవబెట్టి నువ్వేం చేస్తావో చెప్పు. యేసు ప్రభు ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రాళ్లతో కొట్టేసేయండి ధర్మశాస్త్ర ప్రకారం అని కనుక ప్రభు అంటే, మరి ఇక నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావు, కొండ మీద ప్రసంగం అంతా కూడా అదే కదా, ఆ ఎసెన్స్ అంతా ప్రేమే కదా. ఇప్పుడు ఒక యవనస్తురాలు పాపంలో పట్టబడిందని చెప్పి రాళ్లతో కొట్టమని ఎందుకు చెబుతున్నావు అని అనే అవకాశాలు ఉన్నాయి. లేదు, మీరు ఆమెను కొట్టద్దు అని కనుక యేసు ప్రభు అనుంటే, ధర్మశాస్త్రాన్ని మీరే అధికారం నీకు ఎవరిచ్చారు అని యేసు ప్రభు మీద మరలా ఒక నేరం మోపే అవకాశం ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాం మనమే చాలా స్మార్ట్ అని కదా, మనకే చాలా జ్ఞానం ఉంది అనుకుంటాం. కానీ సకల జ్ఞాన సంపూర్ణుడైన ప్రభు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? సరే మీరు అన్నట్టే రాళ్లతో కొట్టేద్దాం, అందులో ఇబ్బంది ఏమిలే, రాళ్లతో కొట్టే ఆ యవనస్తురాల్ని చంపేద్దాం. కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే, మీలో ఎవడైతే పాపము లేనివాడై ఉన్నాడో, మీ మనస్సాక్షిని అడగండి, ఆ మనస్సాక్షి కనుక నీలో ఏ పాపం లేదని అంటే
అలాంటి వాడు మొదటి రాయి వేయండి. ఆ తర్వాత కొట్టేవాళ్ళు పాపం ఉందా లేదా తర్వాత సంగతి. మొట్టమొదటిగా రాయేసే అధికారం, మీలో ఎవరైనా పాపం లేనివాడు ఉంటే రాయి వేయండి అనగానే ఒకళ్ళైనా వేశారా? ఎందుకు వేయలేదు? మనస్సాక్షి వారిని ఊరుకోనివ్వలేదు, ఆ రాళ్ళు వేయనివ్వట్లేదు. ఎందుకోసం అంటే లోపల దేవుడు పెట్టిన ఆ కాన్షియన్స్ ఏదైతే ఉందో ఆ మనస్సాక్షి వారిని గద్దించేస్తుంది. నువ్వు రాయి ఎత్తుతావరా, నువ్వు నిన్న మీ భార్యను ఏమన్నావరా నువ్వు అనగానే నిజమే కదా అని రాయి తిప్పేశాడు ఒక ఆయన. మరొకటి రాయి ఎత్తి నేను కొడేస్తాను, ఇంకా తిరుగులేదు, ఇంక ఈ అమ్మాయిని చంపేయాల్సిందని ఎత్తగానే లోపల మనస్సాడు, రే నిన్న కదరా 3 అబద్ధాలాడు నువ్వు, దిబ్బే రాయి అనగానే వాడు కూడా ఇప్పుడు అవదలే అని ప్రక్క వెళ్ళిపోయాడు. ప్రతి వారి మనస్సాక్షి వారిని గద్దిస్తూనే ఉంది. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలదని బైబిల్లో ఉంది. అందరూ కూడా ఆ గిల్ట్ని అనుభవిస్తూనే ఉన్నారు. అక్కడ రాయి వేయగలిగిన సామర్థ్యం కేవలం యేసయ్యకు మాత్రమే ఉంది. హల్లెలూయా. ఆయన ఒక్కడే రాయి వేయగలడు, ఎందుకంటే ఆయన పరమ పవిత్రుడు కాడు, పరిశుద్ధుడు కనుక. కానీ ఆయన వేయలేదు. ఎందుకు వేయలేదంటే ఆమెకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని వైపు తిరగడానికి, మారు మనసు పొందడానికి, తన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. కృప మనకు అవకాశాలు ఇచ్చింది. హల్లెలూయా. దేవుని వైపు తిరగడానికి అవకాశం ఇచ్చాడు. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించను. ఆ ఒక్క మాట చెప్పి యేసుప్రభువు వెళ్ళుంటే ఈయన కూడా పాపే, అందరూ బట్టి ఏమేయలేదు, రాయేయలేదు. కానీ ఆ తర్వాత ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇకపై నువ్వేం చేయొద్దో, పాపం చేయొద్దు అనే మాట ఎందుకు వాడాడు అంటే ఒక అవకాశాన్ని దేవుడు ఆ యవనస్తురాలకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, కృప మనిషిని బ్రతికిస్తుంది, ధర్మశాస్త్రం మనిషిని మరణానికి ఇచ్చుకుని పోయింది. యేసు ప్రభు కృపను వెలుగులోని తీసుకురావడం ద్వారా మనందరికీ రక్షణ పొందడానికి, ఆయన వైపు తిరగడానికి అవకాశాలు ఇచ్చాడు. నూతన నిబంధన సంఘ వారసులంగా, నూతన నిబంధనలో ఎస్టాబ్లిష్ చేయబడిన వారంగా దేవుడు మనల్ని చేసి తన రక్తము ద్వారా నిబంధన చేశాడు. ఇప్పుడు యేసయ్య రక్తము సజీవమైంది కనుక, నిత్యమైంది కనుక ఈ నిబంధన ఎల్లకాలము నిలిచే ఉంటుంది. హల్లెలూయా. లోకంలో ఏ నిబంధన అయినా గతించిపోద్దేమో కానీ యేసు ప్రభు సిలువలో చేసిన నూతన నిబంధన గతించదు. కారణం ఏంటంటే యేసు ప్రభు నిత్యుడు కనుక ఆయన ద్వారా చేయబడిన నిబంధన ఎన్నటికీ నశించలేదు. వాట్ ఎ ప్రివిలేజ్ అండ్ ఆనర్ ఇట్ ఈస్ టు బీ ద ఎయిడ్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. నూతన నిబంధనకు, నూతన కవనెంట్కు మనందరూ కూడా వారసులుగా ఉండడం ఎంత గొప్ప ఆధిక్యత ఇది. ప్రభువుని స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ప్రేమతో, ఆప్యాయతతో దేవుని ఆరాధించగలిగే కృపను దేవుడు మనకు దయచేశాడు. దట్స్ వాట్ అబౌట్ న్యూ కవనెంట్ ఎస్టాబ్లిష్డ్ బై జీసస్ ఆన్ ద క్రాస్. ఇప్పుడు నూతన నిబంధన సంఘముకి దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏంటి? వాట్ ఆర్ ద ప్రివిలేజెస్ దట్ వీ హ్యావ్ యాజ్ ది ఎయిడ్స్ ఆఫ్ న్యూ కవనెంట్, యాజ్ ద మెంబర్స్ ఆఫ్ న్యూ కవనెంట్? నూతన నిబంధనలో వారసత్వాన్ని కలిగిన మనం యేసు ప్రభు త్యాగాన్ని అంగీకరించి, ఆయన మరణాన్ని గుర్తించి, ఆయన నా కోసం చనిపోయాడు, నా రక్షణ కోసం యేసు ప్రభు చనిపోయాడని గుర్తించి ఆయన ప్రభువుగా అంగీకరించి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తున్న మనకు దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏంటి? నూతన నిబంధనలు ఉన్న వారికి ఇవ్వబడిన ఆధిక్యతలు ఏంటి అని ఆలోచన చేస్తే ఒక 5 నేను త్వరగా అవుట్లైన్స్ మాత్రం ఇచ్చి ముగిస్తాను. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క మెసేజ్ చెప్పుకోవచ్చు, కానీ అంత సమయం లేదు కాబట్టి అవుట్లైన్స్ మాత్రం ఇచ్చి త్వరగా నేను ముగిస్తాను. నెంబర్ 1, యాక్సెస్ టు గాడ్. యాక్సెస్ టు గాడ్, దేవుణ్ణి చేరుకోవడానికి మనకు ఆధిక్యత లభించింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లేఖనాలను చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివితే దానిలో పౌలు మహాశయుడు ఇలా మాట్లాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏ మార్గం అంటది? నూతనమైంది. అంటే నూతన నిబంధనలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడని మాట్లాడుకున్నాం కదా. యేసు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, జీవము గలది. ఆయన శరీరము, మూడవదిగా ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడింది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకేం కలిగిందంట? స్తోత్రం చెబుతా ఒకసారి. దేవుడు పరిశుద్ధ స్థలములో ఉండువాడు, మనకు కూడా దేవుడు ఒక ధైర్యం ఇచ్చాడంట. అదేంటో తెలుసా? మనం పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే ధైర్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇది సాధ్యమైందా పాత నిబంధనలు ఉన్నవారికి? ఖచ్చితంగా సాధ్యం కాదు కదా. టేబర్నేకల్లో కానీ, టెంపుల్లో కానీ, అంటే సొలొమోన్ టెంపుల్లో కానీ, ఆ తర్వాత కాలంలో కానీ సామాన్యులు ఎవరైనా సరే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అధికారం ఉందా వారికి? ఆ ధైర్యం ఉందా? ఖచ్చితంగా లేదు. కొన్ని పరిమితులు ఉన్నాయి.
కొన్ని రకాలైన రిస్ట్రిక్షన్స్ వారికి ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభు అనే శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడిన ఈ మార్గంలో మనం దేవుని సమీపించడానికి మరింత గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. నూతన నిబంధన సంఘ వారసులంగా మనకి ఇవ్వబడిన మొదటి ఆధిక్యత, వితౌట్ ఎనీ మీడియేటర్ వీ కెన్ యాక్సెస్ టు గాడ్. హల్లెలూయా. యేసు ప్రభువుని చేరుకోవడం, దేవుని చేరుకోవడానికి మనకి ఏ విధమైన మధ్యవర్తిత్వం అక్కర్లేదు. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్త మీరు అర్థం చేసుకోవాలి. యేసయ్య దగ్గరికి ఎప్పుడైనా, ఏ క్షణంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా, నీ స్థితిగతుల్లో ఏమైనా సరే దేవుని దగ్గరకు రాగలిగే అధికారం దేవుడు మనకిచ్చాడు. అబ్బా తండ్రి అని పిలవగలిగే అధికారం దేవుడు మనకిచ్చాడు. చాలామంది నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు, వెస్లీ గారు ఈ సమయంలో దేవుని మందిరానికి రావచ్చా అండి? ఖచ్చితంగా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, నువ్వు అందులో ఇబ్బంది ఏం లేదు. ఈ సమయంలో దేవునికి ప్రార్థన చేసుకోవచ్చా అండి? తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఈ సమయంలో బైబిల్ చదువుకోవచ్చా అండి? హ్యాపీగా చదవచ్చు బైబిల్ గ్రంథాన్ని. ఈ సమయంలో అది చేయొచ్చా, ఇది చేయొచ్చా అనే రకరకాల ప్రశ్నలు చాలామంది అడుగుతుంటే, నూతన నిబంధన సంఘ వారసులంగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, నువ్వు ఏ క్షణమైనా, ఏ పరిస్థితుల్లో ఉండైనా నువ్వు కృపాసింహాసనాన్ని ఏం చేయొచ్చు? సమీపించవచ్చు. త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అందును బట్టి దేవుని సేవకుడు ఏమన్నాడంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పాస్వర్డ్ టు ఎంటర్ ఇన్ టు ద హోలీ ప్లేస్ అన్నాడు ఆయన. యేసు ప్రభు మనకు ఎలాంటి వాడు అంటే ఆయన ఒక పాస్వర్డ్. కంప్యూటర్ ఆన్ చేయాలంటే ముందు ఏం కొట్టాలి? మనం పాస్వర్డ్ కొట్టాలి. ఒక రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసామనుకోండి, ఏమంటుంది కంప్యూటరు? ట్రై అగైన్, ఇట్స్ ఎ రాంగ్ పాస్వర్డ్ అని. ఏముందలే అని చెప్పి మళ్ళీ ఇంకో రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసామనుకోండి, కొంచెం ప్రేమగా ట్రై అగైన్ మరలా అంటుంది. మూడోసారి మరలా రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసామనుకోండి, ఏమంటుంది? యాక్సెస్ డినైడ్. ఇంకా నువ్వు యాక్సెస్ అవ్వలేవు, 24 గంటలు ఆగు, లేకపోతే ఒక గంట ఆగు. కొన్ని సిస్టమ్స్ అయితే ఇంకా మొరాయించేసి ఇంక అవి వెళ్ళవు కదా. సో ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వీ నీడ్ టు యాక్సెస్ త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామము ద్వారా ఏ క్షణంలోనైనా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. నో రెస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. మనలో ఏ ఒక్కరికి ఆ పరిమితులు, షరతులు దేవుడు పెట్టలేదు. యూ కెన్ కాల్ హిమ్ అబ్బా ఫాదర్ ఎనీ టైమ్. ఒకవేళ ఏదైనా పరిస్థితులను బట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యావా, ఏమంటే ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చో చేయకూడదా? హ్యాపీగా చేయొచ్చు, నువ్వు ఇబ్బంది ఏమి లేదు. ప్రయాణంలో ఉన్నావా, ప్రార్థన చేసుకోవచ్చా? చేయొచ్చు, అందులో పరిస్థితి, అందులో ఇబ్బంది ఏమి లేదు. పరీక్ష రాస్తున్నావు, కాసేపు దేవుని స్మరించుకోవచ్చా, ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చు, అందులో ఇబ్బంది ఏమి లేదు. ప్రతికూల వాతావరణంలో, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నావు, కెన్ ఐ ప్రే? yes you can. You have access to God through Jesus at any time, at any place. Accessibility is the gift of God that has been given to new covenant believers. మనందరికీ దేవుడిచ్చిన గొప్ప బహుమానం అంటే ఏదైనా ఉందంటే, ఆయన పరిశుద్ధ స్థలంలోనికి మనం ఎప్పుడైనా ప్రవేశించగలిగే అధికారం. ఆ అధికారం పాత నిబంధనలు ఉన్న వారికి లేదు. దే హ్యాడ్ టు గో త్రూ సమ్ మీడియేటర్స్, ప్రీస్ట్స్, ప్రాఫెట్స్. అలాంటి వారందరూ వారికి అవసరమై ఉన్నారు. అలా అని ఇప్పుడు దేవుని సేవకులు అవసరం లేదని నేను చెప్పట్లేదు, ఉపదేశకులు అవసరం లేదని నేను చెప్పట్లేదు, దేవుని ప్రజలు, సంఘ నాయకులు అవసరం లేదని నేను చెప్పట్లేదు. కానీ దే హ్యాడ్ టు డిపెండ్ ఆన్ ప్రీస్ట్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. బట్ నౌ వీ డిపెండ్ ఆన్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే. మనకెవరికి మీడియేటర్లు అవసరం లేదు. కొన్ని డినామినేషన్స్ ఏమంటారంటే, నీకేదైనా ఒక పర్టికులర్ సమస్య వచ్చిందంటే ఒక పర్టికులర్ సెయింట్కి నువ్వు ప్రార్థన చేయాలా, ఆయన మీడియేటర్గా వ్యవహరిస్తాడు, ఆయన దేవునితో చెబుతాడు అన్నట్టుగా కొంతమంది ఈ రకమైన బోధలు చేసేవాళ్ళు ఉంటారు. వాటిని అనవసరంగా నమ్మి మోసపోకండి. చనిపోయిన ఏ వ్యక్తుల పేరున కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రభువా నేను పలానా పరిశుద్ధిని నామం పేరట నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పడానికి లేదు. యేసయ్య నామం ద్వారా మాత్రమే మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. కానీ మరి ఏ ఒక్కరి ద్వారా ప్రార్థన చేయడం, ప్రభువా పౌలు గారి ద్వారా నీ దగ్గరికి వస్తున్నానని మనం చెప్పక్కర్సిన అవసరం లేదు. పౌలు గారు చాలా అద్భుతమైన సేవకుడని, కానీ ఆయన గతించిపోయాడు, ఆయన చనిపోయాడు కదా. పేతురు గారి ద్వారా వస్తున్నాడు ప్రభు నీ దగ్గరికి, లేదా మరియమ్మ గారి ద్వారా వస్తున్నాడు ప్రభు నీ దగ్గరికి, లేకపోతే సెయింట్ అగస్టిన్ ద్వారా, సెయింట్ యాంటోనీ ద్వారా, సెయింట్ సెబస్టిన్ ద్వారా నీ దగ్గరికి వస్తానని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ దే మే బి సెయింట్స్, బట్ దే ఆర్ నాట్ ది మీడియేటర్స్. యూ కెన్ కమ్ టు గాడ్ ఎట్ ఎనీ టైమ్. యాక్సెసిబిలిటీ దేవుడు మనకి ఇచ్చాడు. క్రీస్తు అనే శరీరము ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గములో, పరిశుద్ధ స్థలంలోనికి మనం రాగలిగే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. The second blessing, we have become the part of God's family. మనం దేవుని యొక్క కుటుంబం అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం.
యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే దానిలో ఈ మాట రాయబడింది, తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికి. చెప్పండి, అందరికా కొందరికా? అందరికీ. అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవుడు మనకేమి ఇచ్చాడట? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక క్రైస్తవునికున్న ఆధిక్యత, గుర్తింపు ఏంటంటే మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలు. ఇప్పుడు మనం దేవుని పిల్లలము అని ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారు? ఎవరు మనకి ఆ ఎండార్స్ చేశారు అంటే యోహాను భక్తుడే అంటాడు, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మనకి ఎండార్స్ చేశారట మనం దేవుని బిడ్డలమని, దేవుని పిల్లలమని. ఇది ఎంత గొప్ప ఆధిక్యత! ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి నన్ను మీ బిడ్డలుగా అంగీకరించండి అంటే వారికి ఇష్టం లేకుండా మనల్ని అంగీకరిస్తారా? ఛాన్సే లేదు. కానీ దేవుడు మనందరినీ కూడా ఆయన పిల్లలు అవ్వడానికి ఏమి ఇచ్చాడట? అధికారం ఇచ్చాడు. ఆ అధికారం పొందుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే తన్ను ఎందరూ అంగీకరించిరో, తన నామమందు ఏముంచాలట? విశ్వాసం ఉంచితే ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత! నేను బ్లెస్సీ వెస్లీ గారు ఒకసారి మా ధన్యం తీసుకుని యునైటెడ్ స్టేట్స్లో ల్యాంకాస్టర్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఒక లైట్ అండ్ సౌండ్ షో జరుగుద్ది ప్రతి ఏటా కూడా. చాలా అద్భుతంగా ఉన్నది. యవన బిడ్డలు కొన్ని వందల మంది ఆ షోలో పాల్గొంటారు. చాలా చక్కగా లైవ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు, బైబిల్ స్టోరీస్ అన్నీ కూడా. అలా చూస్తూ ఉంటే ఒక 3 hours ఇంక మనం ఏ ఆలోచనలు ఉండవు, ఇంకా మనకి బైబిల్లో తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అంత అద్భుతంగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్లో ఉన్న వారికి చాలామందికి నేను చెబుతూ ఉంటాను, అవకాశం ఉంటే పిల్లలు అలాంటి వాడికి తీసుకెళ్ళండి అని. ల్యాంకాస్టర్ వెళ్ళిన తర్వాత ధన్య చిన్నపిల్ల 1 year కొంచెం ఏడుస్తుందని చెప్పి బ్లెస్సీ గారు నేను బయటికి తీసుకొచ్చాం. ఆ షో ఇంకా జరుగుతుంది. ఒక నర్సింగ్ రూమ్లో, బేబీ నర్సింగ్ రూమ్ ఒకటి ఉంది. ఆ రూమ్లోనికి ధన్యాన్ని తీసుకొస్తే అక్కడ కపుల్ 2 పిల్లలు ఆడిస్తున్నారు. వారిద్దరు కూడా డౌన్ సిండ్రోమ్తో ఉన్నారు. ఇద్దరు కూడా చిన్నపిల్లలు, ఇద్దరు కూడా కళ్ళు సరిగా కనబడవు అంట. ఆ తర్వాత వారు రకరకాలైన పరిస్థితులు, డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళ పరిస్థితులు మనకు తెలుసు కదా, ఆ స్థితి అక్కడ ఉంది. ఆ పరిస్థితిలో జరిగిన విషయం ఏంటి అంటే, ఆ డౌన్ సిండ్రోమ్ ఉన్న బిడ్డల్ని చూసినప్పుడు వాళ్ళని చూసి అన్నాము, అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చిందండి, దీనికోసం మీరు ఎప్పుడైనా ఏమన్నా బాధపడుతూ ఉంటారా? 2 పిల్లలు అలా ఉన్నారు అని వారితో ఏదో కొంచెం సింపతిగా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, మా పేర్లు కనుక్కొని, వెస్లీ గారు వీరు మా పిల్లలు కాదండి అన్నారు. మీ పిల్లలు కానప్పుడు మీరు ఎందుకు ఇంత చక్కగా చూసుకున్నారంటే, మాకు ఆల్రెడీ దేవుడు మాకు 4 బిడ్డలను ఇచ్చాడండి. అయితే మాకు ఒక ఆశ ఏంటంటే ప్రపంచంలో డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్ని పెంచుకోవాలని ఆశ మాకు. అలాంటి వారి పక్షంగా ఉండాలి, అది కూడా వారు అనాథలై ఉండాలి. తల్లిదండ్రులు లేని ఆ పిల్లల్ని పెంచుకోవాలంటే మొత్తం ప్రపంచం అంతా వెతుకుతూ ఉంటే యుక్రెయిన్లో, ఈ రోజున రష్యా యుక్రెయిన్ వార్ వచ్చిన తర్వాత యుక్రెయిన్ గురించి చాలామంది తెలుసు. ఆ దేశంలో 2 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరట వాళ్ళకి. ఆ పుట్టినప్పుడే వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, ఏదో పరిస్థితి వల్ల తల్లిదండ్రులు లేరు, వారు అనాథలుగా ఉన్నారు, డౌన్ సిండ్రోమ్తో ఉన్నారు అనే విషయం తెలుసుకుని వీరు అమెరికా నుండి యుక్రెయిన్ వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా కూడా నెరవేర్చి ఆ అడాప్షన్కి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేసి యుక్రెయిన్ గవర్నమెంట్కి చాలా ధనాన్ని కట్టి ఎట్టకేలకు వారిని తమ పిల్లలుగా చేసుకుని అమెరికా తీసుకొచ్చి వారిని చక్కగా చూసుకుంటూ ఉన్నారు. ఎంత సంతోషం అనిపించిందంటే వాళ్ళని చూసిన తర్వాత, ఈరోజు కడుపును పుట్టిన వారికే అలాంటి ఏమన్నా చిన్న చిన్న పరిస్థితులు ఉంటే, అయ్యో మా బతుకేంటి, మా జీవితం ఏంటని వాపోతున్న అనేక మందికి వారొక మాదిరిగా నిలబడి వారి కాని పిల్లలు, అది కూడా డౌన్ సిండ్రోమ్తో ఉన్న వాళ్ళని తీసుకుని ఆ 2 తల్లిదండ్రులు ఎంత చక్కగా పెంచుతున్నారంటే కళ్ళం నీళ్ళు వచ్చిన నాకు బ్లెస్సీ గారికి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అడాప్షన్ అనేది కొన్నిసార్లు మనం చూస్తున్నప్పుడు ఒకవేళ అన్నీ బాగుంటే, అన్ని పరిస్థితులు బాగుంటే చేసుకునే వాళ్ళు ఉంటారేమో, కానీ అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నవారిని ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారా? మనలో ఏ మంచి చూసి దేవుడు తన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు? మనలో ఏ గొప్పతనాన్ని చూసి దేవుడు తన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడంటే ఏమిలే, మనలో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం మనలో లేకపోయినా క్రీస్తు ప్రభువును మనం ఆశ్రయించాం కనుక, ఆయన్ను వెంబడించాలని నిర్ణయించుకున్నాం కనుక దేవుడు ఒక గొప్ప బహుమానం మనకిచ్చాడు. మనము ఆయన పిల్లలుగా బ్రతికి ఆధిక్యత ఇచ్చాడు. హల్లెలూయా. నీ గుర్తింపు ఏంటో తెలుసా? నీ ఐడెంటిటీ ఏంటో తెలుసా? ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మీరు ఎవరు అంటే, ఒకవేళ నువ్వు సువార్త చెప్పే మనిషి అయితే, సువార్త చెప్పాలని ఆశ నీలో ఉంటే, నేను దేవుని బిడ్డను, ఆయన తన రక్తం బిడ్డ నన్ను ఏం చేశాడు? కొనుక్కున్నాడు. నూతన నిబంధన సంఘములో ఉన్న ఆ సభ్యులకున్న గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, గాడ్స్ ఫ్యామిలీలో మనందరం సభ్యులుగా ఉన్నాం, దేవుని కుటుంబంలో మనం సభ్యులుగా ఉన్నాం. ఇది 2వ అంశం. 3వ మాట దగ్గరికి వస్తే, దేవుడు తన నీతిని మనలో డిపాజిట్ చేశాడని. వీఆర్ ఇంప్యూటెడ్ బై గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతి ద్వారా మనం నింపబడ్డాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం
24వ వచనం చదివితే అక్కడ ఈ మాట రాయబడింది, చదువుదాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా, చెప్పండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఎలా అట, ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితంగా ఏం చేయబడుతున్నామంట, మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆ పై వచనం కొంచెం ఖండితమైన వాక్యం ఉండదు, బైబిల్ అందరికీ తెలిసిన మాటే. ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారు, కొందరు ఈ మాట చదివిన తర్వాత క్రైస్తవులే పాపులు, వారికి మాత్రమే యేసుప్రభు కావాలి, మేం పాపులం కాదు అన్నట్టుగా మాట్లాడే చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ చెబుతున్న మాట, అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వాలనుకుంటున్న మహిమ, ఆయన ఇవ్వాలనుకున్న ప్రభావాన్ని ఏమవుతున్నారట, మిస్ అయిపోతున్నారు, కోల్పోతున్నారు. మిస్సింగ్ ద మార్క్. దేవుడు ఏర్పరిచిన స్టాండర్డ్ని రీచ్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఆయన మహిమను పొందలేకపోతున్నాం. మరి దేవుడు అలా వదిలిపెట్టేశాడా? పాపులుగా దేవుడు విడిచిపెట్టాడా? వారిని నీతిమంతులుగా తీర్చి కదా పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి, నీతిమంతులైన వారు పరలోక రాజ్యంలో సంచరించాలి అని దేవుడు ఆశించినప్పుడు, దేవుడు మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభు త్యాగమందు విశ్వాసం ఉంచామో తన కృప ద్వారా మనల్ని దేవుడు ఎలా చేశాడట, ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడనే మాట బైబిల్లో రాయబడింది. ఉచితం అంటే మనకి చాలా ఇష్టం కదండి, ఇష్టమే కదా మనకి. ఉచిత భోజనాలు అన్నారనుకోండి, చాలా ఆనందంగా వెళ్తాం. ఉచిత బట్టలు, మంచి బట్టలు ఉచితంగా ఇచ్చేస్తారు, ఫ్రీ అనగానే చాలామంది పరిగెడుతూ ఉంటారు. అందును బట్టే మనలో ఉన్న ఆలోచన క్యాష్ చేసుకోవాలని చాలామంది ఉచితం అనే ఆ మాటను రాసి కింద కండిషన్స్ అప్లై అని రాస్తారు మరలా. కానీ దేవుడు ఉచితంగా తీర్చాడంటే ఉచితంగా చేశాడంతే. ఆయన మరలా అందులో ఏ కండిషన్స్ లేవు, ఏ మోసం లేదు. అక్కడ ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దారు. నేను ఆ సందర్భాల్లో చదువుతూ ఉంటాను. నేను స్కూల్ చదువుతున్న కాలంలో ఇక్కడ దగ్గరలోనే ఒక కాన్వెంట్లో 5th క్లాస్ వరకు చదివాను. మా అక్క, నేను, మా తమ్ముడు ముగ్గురం. ఒకసారి మా కాన్వెంట్కి ఒక బ్యాంక్లో పనిచేసే స్టాఫ్ అందరూ వచ్చారు. వాళ్ళు అవేర్నెస్ డెవలప్ చేశారు, బ్యాంకింగ్ మీద, సేవింగ్ మీద కొంచెం అవేర్నెస్ పిల్లలైన మాకు చెప్పి, మీ అందరికీ మేము ఫ్రీగా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం మా బ్యాంక్లో. ఆ బ్యాంక్లో మీకు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే వాటిని మా బ్రాంచ్కి వచ్చి మీరు డిపాజిట్ చేసుకోండి. అలా చిన్నప్పటి నుంచి సేవింగ్ అనే కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే పెద్ద అయిన తర్వాత ప్రయోజకులు అవుతారని వాళ్ళు చెప్పాల్సింది ఏదో చెప్పేసి మొత్తం అందరికీ పాస్బుక్లు ఇచ్చారు. ఆ బ్యాంక్ పాస్బుక్లు ఇచ్చారు. అది చాలా ఎగ్జైటింగ్ అనమాట. ఆ రోజు అందరూ పాస్బుక్లు తీసుకుని ఎంత ఆనందపడిపోయాం. అందులో ₹1 కూడా లేదు, మాకు తెలుసు. 0 బ్యాలెన్స్తో పాస్బుక్లు ఇచ్చారు. ఇప్పుడు వాటిలో ఏం చేయాలా, డబ్బులు వేసుకుంటా ఉంటే ఆ ఎంట్రీస్ రాస్తూ ఉంటారు, పలానా రోజు ఇంత ధనం వేశారని. మాకు మా నాన్నగారు డబ్బులు ఇచ్చేవారు కాదు. ఏం కావాలో చెప్పండి కొనిస్తాననేవారు. ఎప్పుడు చిన్నప్పుడు మాకు డబ్బులు అలవాటు చేయలేదు. డాడీ డబ్బులు కావాలంటే ఎందుకు అని ప్రశ్నించేవారు. ఏం కావాలో చెప్పు, నేను కొనుక్కుని వస్తాను. పుస్తకం కావాలా, పెన్స్ కావాలా, బ్యాగులు కావాలా, షూ కావాలా, వాట్ ఎవర్ యూ వాంట్, యూ ఆస్క్ మీ, ఐ విల్ బ్రింగ్. ఐ డోంట్ వాంట్ గివ్ మనీ. అందులో బట్టి మేము ప్రతి సోమవారం ఎప్పుడు వస్తుందని చూసేవాళ్ళం. ఎందుకంటే సోమవారం మా అమ్మమ్మ గారు వచ్చేవారు మా దగ్గరికి, ఆమె మాకు డబ్బులు ఇచ్చేవారు. అందును బట్టే మాకు సండే కన్నా మండే చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే ఆ రోజు మాకు డబ్బులు వచ్చాయి. మా అమ్మమ్మ గారి సామర్థ్యం కొలది 10 పైసల నుంచి స్టార్ట్ చేశారు మాకు ఇవ్వడం. అలా ప్రతి సోమవారం రావడం, మా ముగ్గురికి కొంత ధనాన్ని ఇవ్వడం. వాటిని ఇంక మా నాన్నగారికి తెలియకుండా మేము ఏదో ఒకటి ఖర్చు పెట్టేసేవాళ్ళం. గమనించండి ప్రియులారా, ఒక రోజున ఆ పాస్బుక్ నేను మా నాన్నగారికి, డాడీ అకౌంట్ అయితే ఓపెన్ అయింది కానీ మన వల్ల ఏం కాదు, ఇందులో డబ్బులు వేసే పరిస్థితి అయితే లేదు, మీ దగ్గర పెట్టేసేయండి, మీరు దాచేయండి దీన్ని అని మా నాన్నగారికి ఇచ్చేసాను. కొన్ని నెలలు లేదా పర్హాప్స్ కొన్ని సంవత్సరాలు గతించింది. ఒకరోజున ఎందుకో మా నాన్నగారు బీరువా ఓపెన్ చేస్తే నా పాస్బుక్ కనబడింది. పాస్బుక్ ఇలా తీయగానే దానిలో ఎంట్రీస్ ఉన్నాయి, నెలకు ₹100. చూస్తున్నాను, అకౌంట్ మందే కానీ డబ్బులు మనం వేయట్లేదు. ఎవరు వేస్తున్నారు? మా నాన్నగారు వేస్తున్నారు. ఆయన అలా బయటికి వెళ్ళినప్పుడు బ్యాంకులో మా అబ్బాయికి పాస్బుక్ ఉంది కానీ డబ్బులు వేసే సామర్థ్యం లేదు కాబట్టి అదేదో నేనే చేద్దాం అనుకున్నారేమో. ఆయనకు ఉన్నప్పుడు ఆయనకున్న ధనంలో ఏదో ఒక ₹50, ₹20, ₹30, కొన్నిసార్లు ₹10 ఎంట్రీలు కూడా ఉండేవి. అవన్నీ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపడ్డారు. జాగ్రత్తగా గమనించండి, ఆ డబ్బు నాదే కానీ నేను వేయలా. ఎవరు వేశారు నా పక్షంగా? మా తండ్రి గారు వేశారు. దోస్ అమౌంట్ వాజ్ క్రెడిటెడ్ ఇన్ టు మై అకౌంట్.
నా కొరకు డిపాజిట్ చేయబడిన మనీ, కానీ నేను వేయలా, నా తండ్రి గారు వేశారు. లిసన్ టు మీ, దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? మనలో ఏ ఒక్కరూ కూడా మనం చేస్తున్న సొంత కార్యాల ద్వారా, ధర్మ కార్యాల ద్వారా, దాన ధర్మాల ద్వారా, సాంఘిక కార్యక్రమాల ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా, చారిటబుల్ యాక్టివిటీస్ ద్వారా నీతిని మనం డిపాజిట్ చేసుకోలేకపోయాం. కారణం ఏంటో తెలుసా? ద హోల్ లైఫ్ ఈస్ ఫిల్డ్ విత్ ఫిల్దీనెస్, సిన్ఫుల్ యాక్టివిటీస్. మనం చేస్తున్న పాపం మనల్ని అణిచివేస్తూనే ఉంది. ఎంత లోక సంబంధంగా మంచివారంగా మనం కనబడినా అది దేవుని దృష్టిలో మంచిగా కనబడడం లేదు. When God decided to impute righteousness into our hearts by faith, మనం దేవుని యందు విశ్వాసం ఎప్పుడైతే ఉంచామో దేవుడు మన హృదయాన్ని కడిగి పవిత్రపరిచి ఇప్పుడు తన నీతిని పట్టుకొచ్చి ఎక్కడేసాడట? మన హృదయంలో ఇచ్చాడో ఆ నీతే మన నిత్యరాజ్యంలో నిలబడడానికి హక్కుదారులుగా చేసింది. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మనము చేసిన కార్యాల ద్వారా, మనం చేసిన దాన ధర్మాల ద్వారా కానీ నీతిని సంపాదించుకుంటే యేసు ప్రభు సిలువలో చనిపోవాల్సిన అవసరం లేదు. God imputed righteousness into our hearts when we believe in Jesus. క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరికీ నీతిని బహుమానంగా దేవుడు మనకి ఇచ్చారు. అందులో బట్టి నీతి దానము అనే మాట బైబిల్లో మనం చూస్తాం. మీరందరూ ఉచితంగా ఏం చేయబడ్డారు? నీతిమంతులుగా తీర్చబడ్డారు. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్. ఆ నీతితో మనం దేవుని సమీపిస్తున్నామో ఆ నీతితోనే ప్రభు కొరకు మహిమార్థంగా జీవించగలుగుతున్నాం. మూడవ ఆశీర్వాదం అది. లెట్స్ కమ్ ద ఫోర్త్ థింగ్. నాలుగవ శ్రేష్టమైన ఆధిక్యత ఏంటంటే వీ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకు దయచేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బహుమానంగా అనుగ్రహించబడ్డారు. లేఖనాలు మనం చదివితే చూడండి, దేవుని లేఖనాలు పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు ఈ మాట రాసుకుంటూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన పిదప వాగ్దానం చేయబడిన ఆత్మచేత, చెప్పండి, ఆత్మచేత ముద్రింపబడితే మీరు ముద్రించబడ్డారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. యు ఆర్ సీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రించబడ్డామని. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసిస్తున్నారు. ఆయన మన హృదయాల్లో ఉండి ఆయన తన కార్యాలు మన ద్వారా నెరవేర్చాలని ఆశిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య గురించి అనేక సందర్భాల్లో మనం వింటున్నాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఉన్నారా లేదా? చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ ఉన్నారు. పరిశుద్ధాత్మ త్రిత్వంలో భాగమై ఉన్నారు. దేవుడు ఒక్కడే, అయితే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మగా తన ప్రత్యక్షతలో మనకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో కూడా ఉన్నారు. కానీ ఆయన పరిచర్య ఏంటంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, నిర్దిష్టమైన టాస్క్ నెరవేర్చబడడానికి ఎవరినో ఒకరిని ప్రేరేపించి ఆ పని అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయేవారు. కమ్ అండ్ గో మినిస్ట్రీ అనేవారు దాన్ని. ఆయన వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ నూతన నిబంధనలో జరిగిన కార్యం ఏంటో తెలుసా? పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వచ్చిన తర్వాత ఆయన మరలా సంఘాన్ని విడిచిపెట్టలేదు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సంఘాన్ని విడిచిపెట్టడు కూడా. క్రీస్తు ప్రభు రెండోసారి వచ్చేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఈ భూమి మీద కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అందును బట్టి వీ కెన్ కాల్ దిస్ ఎరా యాజ్ ద ఎరా ఆఫ్ హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ యుగము అని మనం సంబోధించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారా, సంఘములో పనిచేయడం ద్వారా తన కార్యాలు ఏం చేస్తున్నాడు? ఆయన నెరవేరుస్తున్నాడు. కానీ పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి ఈ ఆధిక్యత లేదు. ఆయన రావడం వెళ్ళిపోవడమే. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనలందరినీ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ముద్రించారు. ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నప్పుడు చూడండి, ఒక గెస్ట్ మన ఇంట్లో ఉన్నారనుకోండి, ఆయన్ని సంతోష పెడదాం అనుకుంటామా లేకపోతే దుఃఖ పెడదాం అనుకుంటామా? వి ట్రై అవర్ బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే రాననుకోండి, ఎవరు కంగారు పడకుండా వచ్చాను అనుకోండి మీ ఇంటికి, ఎలా చూసుకోవాలనుకుంటారు మీరు? ఎంత చక్కగా చూసుకోవాలి, మీ సామర్థ్యం కొలది, మీ స్తోమత కొలది. అంటే అప్పుడప్పుడు కొంతమంది గృహాలకు వెళ్తూ ఉంటాను నేను, ఆ ప్రేమతో చంపేస్తారేమో అనిపిస్తుంది. మామూలు ప్రేమ కాదు, అంత ప్రేమ చూపిస్తారు దేవుని సేవకులంగా. మా ఇంటికి కూడా చాలామంది కొంతమంది సేవకులు వస్తుంటారు. వీ డూ ది సేమ్. వాళ్ళు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తుంటారు. మీరు చూపించిన హాస్పిటాలిటీ మేము చాలా, ఇట్స్ ఓవర్వెల్మింగ్ అని ఉత్తరాలు రాస్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వీ ట్రీట్ అవర్ గెస్ట్ ఇన్ ఎ ప్రాపర్ వే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు ఆయనలో మనం సంతోషంగా ఉంటున్నారా లేదా చూడాలి తప్ప పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండి అని బైబిల్లో రావు. డు నాట్ గ్రీవ్ హోలీ స్పిరిట్ గాడ్. ఒకవేళ ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఏదైనా పొరపాటు చేస్తే, ఏదైనా చిన్న పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోవడం లేదు.
కానీ లోపలే ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడట. ఆయన మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన దుఃఖపడకూడదు, దుఃఖపడనివ్వకూడదని గుర్తించి మరలా ఆయన సంతోషింపజేసే కార్యాలు మనం చేసినప్పుడు ఆయన మనల్ని నియంత్రిస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్ ఈస్ ద గిఫ్ట్ గివెన్ టు ద చర్చ్. నూతన నిబంధన సంఘ వారసులను మనందరికీ కూడా పరిశుద్ధాత్మ బహుమానంగా అనుగ్రహించబడ్డారు. ఆయన రావడం ద్వారా మన హృదయాల్లో ఆయన తన వరములతో మనల్ని నింపి తన మహిమార్థమై సంఘ క్షమాభివృద్ధి కొరకు ఆయన మనల్ని వాడుకుంటూ ఉంటారు. పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తున్నారు? ఆయన నివసిస్తున్నారు. 5వ విషయం దగ్గరికి వస్తున్నాను. 5వ ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే, యాజ్ ద చర్చ్ ఆఫ్ గాడ్, యాజ్ ద బిలీవర్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్, వీ కెన్ ఎక్సర్సైజ్ అవర్ స్పిరిచువల్ అథారిటీ. దేవుడు మనకు ఆధ్యాత్మికమైన శక్తినిచ్చాడు. దేవుని బిడ్డలుగా దాన్ని మనం ఏం చేయాలా? ఎక్సర్సైజ్ చేయాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అక్కడ రాయబడింది. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28 and verse 18. దానిలో ఈ మాట రాయబడింది. చదవండి త్వరగా. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందు భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఏ అధికారం ఇవ్వబడింది? సర్వాధికారం ఇవ్వబడింది. ఆల్ పవర్ ఈస్ గివెన్ unto me in heaven and in earth. భూమి మీద పరలోకంలో సర్వాధికారం కలిగిన యేసయ్య ఆయన ఈ మాట చెప్పి ఇప్పుడు 19వ వచనంలో మాట రాశాడు. చూడండి ఏమంటాడంటే, కాబట్టి అనే మాట. చెప్పండి. దేర్ఫోర్ అంటే అర్థం ఏంటి? కాబట్టి అనే మాట ఎప్పుడు వాడతాం? కాబట్టి లేదా దేర్ఫోర్ అనే మాట ఎప్పుడు వాడతాం చెప్పండి? ఇందు మూలంగా, ఈ విషయం జరిగింది కాబట్టి, ఈ బహుమానం మీకు ఇస్తున్నాను కాబట్టి, నేను అధికారం కలిగిన వాడిని కాబట్టి, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీరు ఏం చేయండి? వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చెప్పాలా? సమస్త జనులను శిష్యులుగా చేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. అందరినీ క్రైస్తవులుగా మార్చేయండి అన్నాడా యేసయ్య? శిష్యులుగా చేయండి. ఐ వాంట్ ఆల్ ద పీపుల్ టు బికమ్ మై డిసైపుల్స్. వారిని శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి ఏం చేయండి? బాప్తిస్మం ఇవ్వండి అనే మాట. త్రిత్వాన్ని గురించిన వివరణ ఇక్కడ యేసు ప్రభు మాట్లాడారు. ఒక మనిషి బాప్తిజం తీసుకోవాలి అంటే, క్రీస్తు ప్రభువును సంపూర్ణంగా అంగీకరించాలంటే త్రిత్వాన్ని గురించిన అవగాహన కలిగి ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇవ్వండి అని ప్రభువు చెప్పి వారందరినీ పంపించారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక నేను కూడా మీకు ఏమిస్తున్నాను? అధికారం ఇస్తున్నాను. వాట్ యు హ్యావ్ టు డూ? ఎక్సర్సైజ్ దట్ స్పిరిచువల్ అథారిటీ. ఆ ఆత్మ సంబంధమైన అధికారాన్ని, శక్తిని మనం వినియోగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరైనా మనకి ఒక కారు బహుమానంగా ఇచ్చారనుకోండి, దాన్ని వినియోగించినప్పుడే దాని ఉద్దేశం నెరవేర్చబడ తప్ప ఆ కారును బట్టుకెళ్ళి ఒక గరాజులో పెట్టేసి తాళాలు వేసేసి మనం దాన్ని ప్రక్కన పెట్టేసాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? మీకు ఇంత ప్రయాసపడి బహుమానాన్ని మీకు ఇచ్చాను, మీరేం చేయట్లేదు, దాన్ని వాడడం లేదు. యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ దాట్. దేవుడు మనందరికీ కూడా ఆత్మవరాలు ఇచ్చారు. సంఘంలో మనందరినీ దేవుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళికల్లో వాడుకోవాలని దేవుడు ఆలోచన, తలాంతులు, వరములు, ఉద్దేశాలు దేవుడు నెరవేర్చాలని కోరుతున్నాడు. ఆయన మనకు కొన్ని సామర్థ్యాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని దేవుని కోసం వినియోగిస్తున్నామా? ఆర్ వి ఎక్సర్సైజింగ్ అవర్ స్పిరిచువల్ అథారిటీ వెన్ వి ఫేస్ ఎనీ కెలామిటీ ఇన్ అవర్ లైఫ్స్? When we go through sufferings and hardships, are we exercising the spiritual authority given by the Lord? దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆత్మీయ శక్తిని మనం వినియోగించాలి. రోగములు వచ్చినప్పుడు యేసు నామములో స్వస్థత అనే మాటను మనం ఏం చేయాలా? ఉపయోగించాలి. ఆ స్పిరిచువల్ అథారిటీని వినియోగించాలి. అపవాది కొన్నిసార్లు అతి తీవ్రంగా కృంగదీస్తూ ఉంటాడు. మనం ఇంక నీ వల్ల ఏది కాదు, నువ్వు చచ్చిపో, నువ్వు మరణించు, నువ్వు ఎవరికి ఉపయోగం లేదు, నిన్నకు దేవుడు క్షమించడు, నువ్వు ఆయన దగ్గర రాలేవు, నువ్వు ఆయన పని చేయలేవని అపవాది కొన్నిసార్లు వెనకకు లాగునట్లుగా నీ జీవితాన్ని అతి తీవ్రంగా నిరాశలో గురి చేసినప్పుడు, ఆర్ యూ యూజింగ్ యువర్ స్పిరిచువల్ అథారిటీ? దేవునికి ఇచ్చిన శక్తిని వినియోగిస్తున్నావా? ఆ టైంలో నువ్వు చెప్పాల్సిన మాట ఏం తెలుసా? Satan, get thee behind. సాతానా వెనుకకు పొమ్మో. నా దేవుడు నా పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను వాడుకొనబోతున్నాడు. తన మహిమ కొరకు ఆయన నిలబెడతాడు. తన ఉద్దేశాల కోసం నన్ను వాడుకుంటాడు. అఫ్ కోర్స్ నా జీవితం బ్రోకెన్ లైఫే కావచ్చేమో, కానీ మై గాడ్ కెన్ రీబిల్డ్ మై లైఫ్. నా జీవితాన్ని మరలా నా యేసయ్య ఏం చేస్తాడు? కడతాడు ఆయన. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేయడం, స్పిరిచువల్ అథారిటీ. అందును బట్టి యేసు ప్రభు శిష్యులను పంపించినప్పుడు వారికి అధికారం ఇచ్చాడట. రోగముల మీద ఏమి ఇచ్చాడట? వాళ్ళకి
అధికారం ఇచ్చాడు. దయ్యముల మీద ఏమిచ్చాడో అధికారం ఇచ్చాడు. దురాత్మల మీద అధికారం ఇచ్చాడు దేవుడు. అక్కడున్న వ్యవస్థల మీద, కల్చర్స్ మీద దేవుడు అధికారం ఇచ్చాడు. యు గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. దేవుని సువార్తను ప్రకటించండి. సువార్త ద్వారా అనేక మంది నా శిష్యులుగా చేయండి. దేవుని సమీపించడం ఏ సమయంలోనైనా. ఆ తర్వాత దేవుని కుటుంబస్తులుగా మనం మారడం. మూడవదిగా మనందరం నీతిమంతులుగా ఉచితంగా తీర్చిదిద్దబడడం. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుని బహుమానంగా మన జీవితాల్లో కలిగి ఉండడం. ఐదవదిగా ఆత్మీయ శక్తిని మనం ఉపయోగించేవారుగా ఉండడం. ఇవన్నీ కూడా నూతన నిబంధన సంఘ వారసత్వం. హల్లెలూయా. వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్, యేసయ్యని రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు వీటన్నిటిని నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నేను మీతో ఒక నూతన నిబంధన చేస్తున్నాను. ఈ క్రొత్త నిబంధన రక్తము ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడుతున్న నిబంధన. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడిన మనందరం కూడా ఆయన కృపలో వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. Shall you all stand together and pray? హల్లెలూయా. యేసయ్య నీకే మహిమ నాయన. పాత నిబంధన గురించి, క్రొత్త నిబంధన గురించి అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. పాత నిబంధన రాతి పలకల మీద రాయబడింది, కానీ క్రొత్త నిబంధన మెత్తని హృదయాల మీద రాయబడింది. దేవుడు మన హృదయాల్లో ఆ మాటలు ఉంచాడు. మన హృదయాలే సాక్ష్యంగా దేవుడు చేశాడు. God has written His words in our hearts so that we can love Him and worship Him with all our hearts, minds and souls. మన హృదయపూర్వకంగా ప్రేమతో యేసయ్యను ఆరాధించే కృపలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. అందరూ దేవుని వైపు మనం చూద్దాం. చేయండి, ప్రార్థన చేయండి అందరూ కూడా. అవునయ్యా, నీవు నాకు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి నీకు స్తోత్రాలు. నూతన నిబంధన వారసత్వాన్ని నీవు మాకు ఇచ్చావు ప్రభు. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. అందరూ దేవుని వైపు మనం చూద్దాం. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్నవారైన నన్ను మరచిన, కరుణ చూపి నిన్ను మరువనంటివే. కన్నవారైన నన్ను మరచిన, కరుణ చూపి నిన్ను మరువనంటివే. చెబుదాం అందరం ప్రేమతో. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. మేఘ స్తంభమై ఉన్ననంటివే, అగ్ని స్తంభమై ఉన్ననంటివే. మేఘ స్తంభమై ఉన్ననంటివే, అగ్ని స్తంభమై ఉన్ననంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చిన, నిన్ను వీడువను మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చిన, నిన్ను వీడువను మరువ. అందరూ మరి రెండు చేతులు ఆకర్షించాలి, దేవుని ఆరాధిద్దాం. ప్రేమతో నిన్ను ఆరాధించును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధించును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధించును. పాత్రలో ఉన్న భక్తులందరూ కూడా భయంతో ఒకవేళ ప్రభుని ఆరాధించారేమో,
ఏదైనా అయిపోద్దేమో, ఈ ఆజ్ఞను పాటించకపోతే ఏమైనా అయిపోతామేమో, ఈ ఆజ్ఞ నెరవేర్చకపోతే మా జీవితంలో శాపం వచ్చేస్తున్న భయకంపితున్న వాతావరణంలో దేవుని ఆరాధించడం. కానీ క్రీస్తు ప్రేమను రుచి చూచిన మనం, ఆయన ప్రేమను అర్థం చేసుకున్న మనం మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి. ప్రేమతో మనందరూ కూడా నింపబడి దేవుని స్తుతించాలి. మన కోసం ప్రాణం పెట్టిన యేసుని మనస్ఫూర్తిగా ఆరాధించాలని దేవుడు ఆశిస్తున్నాడు. చెబుదాం ప్రతి ఒక్కరు ప్రేమతో. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. అందరూ చెబుదాం. ప్రేమతో నిన్ను ఆరాధింతును, నీ చేతితో చెక్కుకొంటివే, నీ సాక్షిగా నిలుపుకుంటివే, నీ చేతితో చెక్కుకొంటివే, నీదు సాక్షిగా నిలుపుకుంటివే. నిందలొచ్చి నేను నిరసించిన నీదు ఆత్మతో ఆదరించువు. నిందలొచ్చి నేను నిరసించిన నీదు ఆత్మతో ఆదుకుంటివే. ప్రేమతో నిన్ను ఆరాధించు. అందరం చూద్దాం. యేసయ్యా ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధించును. Let us motivate ourselves to love God more than ever before. నా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధించును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధించును. అందరూ అలా ప్రార్థన చేస్తుండగా ఆత్మీయ తండ్రి గారు మనం ప్రార్థన నడిపిస్తాం. అందరూ ప్రార్థన చేయండి. నూతన నిబంధనకు వారసులుగా చేసిన ప్రభువును మనం స్తుతిద్దాం. ఆయనతో ఐక్యపరచబడిన ఆయన కుటుంబంలో సభ్యులుగా చేర్చిన అనుభవం, నీతితో దేవుడు మనల్ని నింపాడు. పరిశుద్ధాత్మను బహుమానంగా ఒక వరముగా దేవుడు మనకిచ్చారు. ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నారు. ఆయన కార్యాల కోసం మనం వాడుకుంటున్నారు. స్పిరిచువల్ అథారిటీ దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మీయ శక్తి, బలము, అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఆర్ యూ ఎక్సర్సైజింగ్ స్పిరిచువల్ అథారిటీ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఏ ప్రివిలేజ్. అందరూ దేవుని వైపు మనం చూద్దాం. ప్రార్థనలు ఏకీపిద్దాం. ప్రార్థన చేసి ఆత్మీయ తండ్రి గారు బెనడిక్షన్ ఇస్తారు. ఆ తర్వాత అందరూ మనం సెలవు తీసుకుందాం. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, నమ్మకమైన దేవ, ఆశ్చర్యకరుడా, మీకే మహిమా ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాము. కానీ రాత్రి సమయంలో మీరు ఇచ్చిన వర్తమానం కొరకై స్తోత్రాలు. మీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నారు, మీ స్తోత్రాలు. కలువరిలో మీరు మా కొరకు చిందించిన అమూల్య రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఎవరు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, ఎవరు మీ దగ్గరకు వచ్చారో వారి పక్షంగా బలమైన కార్యాలు చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు ప్రభువా. నాయన, మిమ్మల్ని ధ్యానించినప్పుడు దేవా, మీ కృపను విస్తరింపజేసేటువంటి దేవుడు, ఉచితముగా నీతిమంతుడుగా తీర్చినటువంటి దేవుడు ప్రభువా. దేవా, ఎంత గొప్ప దేవుడు నాయన. వేద చెల్లించక మేము ఏమి చెల్లించని స్థితిలో ఉన్నప్పుడు మమ్మను పిలిచి దేవ ఉచితమైన మీ రక్షణతో నింపారు. మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాకుండా మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. మీరు నమ్మదగిన దేవుడుగా మా మధ్య రుజువు చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. ఈ శిలువ ధ్యానాల్లో ప్రతి వారిని మీరు బలపరచండి తండ్రి. నూతనత్వంతో నింపండి, శక్తితో నింపండి ప్రభువా. ప్రతి విధమైన భయము, ఆందోళన, కలవరాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ రక్త ప్రోక్షణతో ప్రతి వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ రక్తము క్రిందకు మమ్మల్ని తెచ్చుకుంటున్నాం ప్రభువా. నాయన, యేసు రక్తము ప్రతి పాపమును కడుగును అన్నట్లుగా ప్రభువా మమ్మల్ని శుద్ధీకరించినటువంటి దేవుడుగా మీరున్నారు. ఎవరు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో వారిని బలపరిచేటువంటి దేవుడుగా ఉన్నారు. స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ కృపా వాగ్దానాలు ఒక్కొక్కరి పక్షంగా నెరవేర్చి రాత్రి మీ సహాయాన్ని పంపించండి. ఎంతమంది కృంగి ఉన్నారో నాయన, మరి నిరాశతో ఉన్నారో ఈ రాత్రి వారిని తాకండి. మీ శిలువ శక్తి ద్వారా, ప్రభావము ద్వారా నాయన మీరు వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. శిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిని పౌలు భక్తులు వివరించినట్లు కార్యం జరిగించండి. ఈ
ఇక ముందు జరగబోయేటువంటి ధ్యానాల్లో మీ సన్నిధి మాతో ఉంచి బలపరచమని కోరుకుంటూ మీ కృపా సమాధానంతో నీ బిడ్డలను పంపించుమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని చర్యల సహవాసము, ఆశీర్వాదము సదాకాలం అందరికి తోడై బలపరిచి దీవించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక. తిరిగి రేపు